తిరిగి వార్తలకు స్వాగతం. ఓటమికి చెరువులో ఉండి అన్నీ మర్చిపోయి ఒళ్ళు తెలియకుండా అబద్ధాలు మాట్లాడుతూ నోరు ఉంది కదా అని ఏం మాట్లాడినా సరే ప్రజలు నమ్ముతారని, అవాకులు చవాకులతో ప్రేలాపాలు పేరితే ఎవరూ సహించరని తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ అన్నారు. ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి కారుమూరి మరొకసారి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని అన్నారు. నిన్ను చూస్తే సిగ్గుకే సిగ్గేస్తుందని, ఓసరవెల్లి మాదిరిగా రంగులు మారుస్తూ ఇష్టానుసారంగా నియోజకవర్గాన్ని బకాసుడి మాదిరిగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఎవరిని వదలకుండా భక్షిస్తున్నావో ఈ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. వేల్పూరు పిహెచ్సి గురించి మాట్లాడుతున్నారని, 25% తక్కువ ఉన్న హాస్పిటల్స్ ను క్యాన్సిల్ చేసే నువ్వు 6 కోట్ల రూపాయలతో కొత్త హాస్పిటల్ తీసుకొచ్చాను, 30 పడకల ఆసుపత్రి తీసుకొచ్చానని చెప్పుకోవటం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ఒకసారి ఎమ్మెల్యే చేసి మరొకసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యారని, కనీసం జీవోలో ఎటువంటి సమాచారం ఉందో తెలుసుకోలేనంత హీన స్థితిలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్, నరసాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి అబ్బదాసరి లాజర్, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు గొబ్బల శ్రీనివాస్, తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, తణుకు పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చదలవాడ నాని, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు నల్లా భాస్కర్రావు, తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కుప్పాల ఇందిరాదేవి, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి తాత్పూడి మారుతీరావు, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు బట్టివిల్లి నాగరాజు, తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీలు ఉపాధ్యక్షులు తమరాపు సత్యనారాయణ, ఎరగోర మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, కడియాల సూర్యనారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేలుపూరు సిహెచ్సికి చెప్తున్నావు. నువ్వేం చెప్పావు నిన్న? 25% తక్కువ అయిన హాస్పిటల్స్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తే నువ్వు వెళ్ళి 6 కోట్లు కొత్త హాస్పిటల్కి తీసుకొచ్చాను, పెద్ద హాస్పిటల్కి 30 పడకల హాస్పిటల్ కానీ. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు, మళ్ళా నువ్వు గనక ఆ హాస్పిటల్ని పిహెచ్సి హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి కాకుండా సంబంధం లేకుండా కొత్తగా 30 పడకల హాస్పిటల్ తెచ్చావని నిరూపించు, నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాం. ఎమ్మెల్యేగా ఉన్నావు, మంత్రి అయ్యావు, ఇప్పుడు జీవోలు ఏమిచ్చింది ప్రభుత్వం, జీవోలు ఏమి వస్తున్నాయి, హాస్పిటల్ ఏ విధంగా ఉందనేది నువ్వు ఒకసారి అర్థం చేసుకో, చదువుకో. ఈరోజు నేను చెప్తున్నాను చూసుకో. 2019లో ఫిబ్రవరిలో మేము శంకుస్థాపన చేసాం. ఏదైతే 25% కన్నా తక్కువ పని జరిగినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయో వాటికి నీ ప్రభుత్వం 2020లో మరలా రీఅడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. 27 ఏప్రిల్ 2020 జీవో ఎంఎస్ నెంబర్ 249. వర్క్స్ గ్రౌండెడ్ బట్ ఎక్స్పెండిచర్ ఈజ్ లెస్ దాన్ 25% ఆఫ్ originally estimated value reviewed afresh, renewal of administrative sanction. నువ్వు ఆర్మిల వెంకటరత్నం గారి పేరు తుడిచేయాలి, వేలుపూరులో కనపడకూడదు, వాళ్ళ హాస్పిటల్లో నువ్వు హాస్పిటల్ నిర్మించకూడదు అనే దురుద్దేశంతో ఈరోజు నువ్వు అక్కడ పార్కులోకి మార్చావు. ఈరోజు అక్కడ నీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది, నీకు అర్హత లేదు ప్లేస్ మార్చడానికి. అదే ప్రెమిసెస్లో నువ్వు కట్టాలి. ప్రభుత్వం ఇచ్చిన శాంక్షన్ కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 30 బెడెడ్ హాస్పిటల్ అని చెప్పలేదు ఎక్కడ ప్రభుత్వం. క్లియర్ కట్గా నీ ప్రభుత్వం ఏదైతే నువ్వు అక్టోబర్లో 2023 అక్టోబర్ 31, 2023 అక్టోబర్లో జీఓఎంఎస్ నెంబర్ 196 వచ్చేది మా ప్రభుత్వమే. ఏ విధమైనటువంటి ఆర్డర్ వచ్చిందో ఆర్డర్ ప్రకారం కన్స్ట్రక్షన్ జరిగి తీరుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. నీకు గుర్తుపెట్టుకో. ఈరోజు నీవు జీఓఎంఎస్ నెంబర్ 196 31/10/2023 క్లియర్ కట్గా అందులో ఇచ్చింది అప్గ్రేడేషన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 30 బెడెడ్ హాస్పిటల్ ఎడిషనల్ అకామిడేషన్ ఫర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వేల్పూరు తణుకు ఇన్ వెస్ట్ గోదావరి. నువ్వు ఎక్కడో ఆ పిహెచ్సి నుంచి తీసుకుపోయి మీ ఇంటి దగ్గర కట్టుకుంటానంటే కుదరదు, దొబ్బదమ్మా. జీవో ఏది ఇచ్చిందో దాని ప్రకారమే చెప్పుద్దు, లేకపోతే కోర్టు మొట్టికాయలు మొడుతుంది నీకు. ఎకరా 26 సెంట్లు స్వర్గీయ ఆర్మిల వెంకటరత్నం గారు విరాళంగా ఇచ్చి అక్కడ 23 సంవత్సరాల క్రితం హాస్పిటల్ కడితే నీకు ఊరు దూరం అయిందా? ఈ రోజు నువ్వు ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్ కడతానంటే దొబ్బదు. ఇక్కడ పిహెచ్సిలోనే కట్టించాలి, అది నీ జీవో. బైపాస్ రోడ్డుకి
నువ్వు ప్రపోజల్ పెట్టావా? అది ప్రపోజల్, అది మా బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్. 1999లో వైటి రాజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పుట్టినటువంటి ఐడియా అది. వేల్పూరు మా తాతయ్య గారు ఆర్మిల్ వెంకటరత్నం గారు ఆ రోజు ఆయన విజన్ చేశాడు, వేల్పూరుకి బైపాస్ ఈ విధంగా నిర్మించాలని. దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో వేల్పూరు జన్మభూమి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ముందు పెట్టి ఆ ప్రపోజల్ ఆయన చేత హామీ ఇప్పించి ఆ ప్రాజెక్టుని చేయించాం. ఈరోజు అందరికీ అందుబాటులో ఉంది, అందరూ వెళ్ళే సౌకర్యాలు ఉన్నాయి, అన్ని ట్రాన్స్పోర్టేషన్లు ఇంప్రూవ్ అయినాయి. తప్పనిసరిగా అది ప్రజలకు ఉపయోగపడే స్థలం. నువ్వు దాని నుంచి కదిలించే పరిస్థితి లేదని నీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్థానికులు కల్లుగీత కార్మికుల రాష్ట్ర మహాసభలు సందర్భంగా సుమారు 200 మంది కల్లుగీత కార్మికులు మోకులను ధరించి మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. గీత కార్మికుల సమస్యలపై కార్మికులు నినాదాలు ఇచ్చారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జిత్తికి నరసింహమూర్తి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గీత కార్మికులను గాలికి వదిలేసిందని, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీని తణుకు లయన్స్ క్లబ్ ఆడిటోరియం వరకు నిర్వహించారు. సిగ్గో పాదయాత్రించిన హామీల అమలుచైన ప్రభుత్వం, సిగ్గో పాదయాత్రించిన హామీల అమలుచైన ప్రభుత్వం, సిగ్గో పాదయాత్రించిన హామీల అమలుచైన ప్రభుత్వం. సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం గీత కార్మికుల్ని పట్టించుకోలేదు. ఆయన ఇచ్చిన వాగ్దానం నమ్మి ఓట్లు వేసేవాళ్ళు నట్టేట ముంచాడు. ఎక్స్రేషో 10 లక్షలు ఇస్తానని 15 నెలల క్రితం వాగ్దానం చేసి జీవో ఇచ్చి 15 పైసలు ఒకడికి ఇవ్వలేదు. ఈ 110 మంది ఈ సంవత్సర కాలంలో చనిపోయారు. గీత గారిని పట్టించుకోలేదు, గాలికి వదిలేశాడు. మా సమస్యలు పరిష్కరించాలి, ఎక్స్రేషో 10 లక్షలు ఇవ్వాలి, పింఛను 5,000 ఇవ్వాలి, మా వృత్తికి రక్షణ కల్పించాలి, వృత్తిని ఆధునీకరించాలి, అభివృద్ధి చేయాలి, తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పాలి. తెలంగాణలోగా ఆంధ్రలో కూడా నేర ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పాలి. ఆ రకంగా పరిష్కరిస్తామని హామీ వాళ్ళకే ఇచ్చిన వారికి మా మద్దతు ఉంటుందని విజ్ఞప్తి చేస్తాం. వైసీపీ ప్రభుత్వం గీత వృత్తిని సర్వనాశనం చేసి ఉన్న ఉపాధిని దెబ్బతీసి గీత కార్మికులను బతకలేని పరిస్థితి కల్పించిందని తెలంగాణ కలుగీత కార్మిక సంఘం అధ్యక్షులు ఎంవి రమణ ప్రభుత్వాన్ని విమర్శించారు. మంగళవారం ఏపీ కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర 15వ మహాసభల నేపథ్యంలో అనంతరం సంఘం ఏర్పడి 80 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆహ్వాన సంఘం అధ్యక్షులు కామల మునుస్వామి అధ్యక్షతన సమావేశం జరిపారు. తొలుత అమరజీవి చిటకల వెంకటేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, మా రాష్ట్రం వేరైనా మేము అందరము ఒకటేనని అన్నారు. ఈ రాష్ట్రంలో గీత కార్మికుల బతుకులు మారాలి, బతుకులు బాగుంటే మోకులు ధరించి రోడ్లపై వస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు. గౌడ, శెట్టిబలజ, ఈడిగా, శ్రీశైవ యాత కులాలకు వైసీపీ ప్రభుత్వం కులాలుగా చీల్చేసిందని అన్నారు. అయినా తాము అన్నదమ్ముల్లా కలిసే ఉన్నామని అన్నారు. ఎక్కడైనా ప్రమాదాలు సంభవిస్తే 30 లక్షలు 50 లక్షలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు పడిపోతే ఎందుకు ఎక్స్గ్రేషియా ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రణాళిక ప్రకటించిన వారికే రాష్ట్రంలో గీత కార్మికులు మద్దతు ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తికి నరసింహమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు గొబ్బల వీర్రాగౌలు, సహాయ కార్యదర్శి కడలి పాండు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, పివి ప్రతాప్, గారా రంగారావు, గొబ్బల గోపి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్, కోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ బలహీన వర్గాలకి, బీసీలకి, బీసీ బాధలకు సంబంధించిన అండగా ఉంటుంది ఒకే కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం కానీ సిపిఐ. వాళ్ళ పాల్గొనతోటే, వాళ్ళ నాయకత్వంతో మరి 80 ఏళ్ళ క్రితం పెట్టిన సంఘం ముఖ్యంగా మన రాష్ట్రంలో అద్దెలంగా వెళ్ళినటువంటి ఎస్ఆర్ దాకా, అలాగే ఆ ఏరియా చిత్తూరు మారియా నరసింహ నాన్నగారు, మా ఏరియా ఆదంత గొప్ప మంగారావు, అసలు కుక్కలు ఎక్కన్నా, ఇలా చాలామంది వాళ్ళ
ఈ కళ్ళు గీత కార్మికులు మమ్మల్ని మనసులో గుర్తించాలి, ఈ వృత్తి గౌరవంగా మేము చేసుకోవాలని గుర్తుంటే ఆనాడు ఆ పెద్దలతో కూడా ఎవరైతే కళ్ళు గీత కార్మికులుగా గీత కార్మికులుగా వృత్తిని చేస్తూ ఉన్నారో ఆ కుటుంబాలు నాశనమైపోయింది, ఆ కుటుంబాలు అభివృద్ధి కాలేదు. ఎవరైతే బయట వారు ఈ కళ్ళు గీత కార్మికుల్ని కళ్ళుని వ్యాపారం చేసి సారా చేసి ప్రొహిబిషన్ పీరియడ్లో సారా బట్టి వేసి సారాలన్నీ లక్షలాది కోట్లాది రూపాయలు అందించుకుంటే అనేక మంది రాజకీయాల్లో మిగిలిపోయేవాడు. ఎందుకు చెప్తున్నామంటే చాలామంది యువకులకి అది వృత్తి విడిచిపెట్టి వేరే రంగాలు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తున్నాం మనకి. గీత కార్మికులు కాదు, ఇంతమంది గీత గీసేవాడు ఎవడంటే గౌడాసు, చిట్టుబందీలు, ఈడుగులు. మరి ఈనాడు గీతలో ఎన్ని పొలాలు గీస్తారని మీరు పరిశీలించండి. గ్యాసీలు గీస్తున్నారు, మాదలు గీస్తున్నారు, మాదిరి గీస్తున్నారు, సాగలు గీస్తున్నారు, డీసీలో అనేక మంది ఇప్పుడు ఈనాడు ఈ కళ్ళు గీత ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ 80 ఏళ్ళుగా ఎందుకు మార్పు వచ్చిందంటే ప్రభుత్వాల విధానాల వల్ల. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయం వద్ద మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో మొదటి రోజు ఏర్పాటు చేసిన మనసర ఆసరా కార్యక్రమాన్ని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు మేడపాటి షర్మిలారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆచంట నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమానికి డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 4 మండలాల నుంచి సుమారు 5,000 మంది కార్యక్రమాలకి పాల్గొన్న డ్వాక్రా అక్క చెల్లెములకు భోజనం పెట్టి చీర అందించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అందరి ఆశీస్సులతో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధిలో పాల్పంచుకుంటారని డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చారు. ఎన్నికల వేళ మాయమాటలతో మోసం చేసేందుకు వస్తున్న టీడీపీ నాయకులపై అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. మహిళలకు ఆర్థిక ఆసరా కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 54,000 కుటుంబాలు గడపకు వచ్చి అమ్మ మీ పుట్టిల్లు ఏ ఊరు, మీ పాపను ఏ ఊరు చేశారు, కోడలు ఏ ఊరిని తెచ్చుకున్నారని చెప్పి మీ యోగక్షేమాలు తెలుసుకుని వ్యవసాయం చేస్తారా, మీ పిల్లలు ఏం చేస్తున్నారని మీ కుటుంబం ఒక పూర్తిగా నేను తెలుసుకుని అలాగే సర్వే టీంని పంపించి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా ఏం వస్తాయి మీకు 5 సంవత్సరాలు అని అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, విద్యా దీవెన కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్ కానీ, ఇల్లు కానీ, ఇళ్ల స్థలాలు ఏమొస్తాయని చెప్పి మీకు ఒక కాగితం రూపంలో ప్రింట్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం గ్రామంలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచారాన్ని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చేపట్టారు. ఆసరా వారోత్సవాలు నిర్వహిస్తూ డ్వాక్రా సీఐలను భయప్రాంతాలకు గురి చేస్తున్నారని, వారి పరిధిలో ఉన్న 5 గ్రూపులను తీసుకురావాలని భయపడుతున్నారని అన్నారు. మహిళలకు చీరలు పంచి ఎన్నికల్లో గెలిచేందుకు స్థానిక శాసనసభ్యుడు కుట్రలు కుతంత్రాలతో డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంతో నవరత్నాల పేరిట మోసం చేయడానికి అనేక ఎత్తులు కుతంత్రాలతో సాగుతున్నట్టు మాకు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలు చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఉన్నారు కక్షపూరితమైన రాజకీయాలతోటి, రాజకీయమే మళ్ళీ ఎలక్షనే ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు డ్వాక్రా సీఎల్ని ప్రతి ఒక్కరిని కూడా ఉపయోగించుకుని డ్వాక్రా సీఎల్ చేత భయపెడుతూ వైఎస్ఆర్ పార్టీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ చీరలు పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పంచండి, నాకు అదంటలే, ఇంటికి పంచవచ్చు కదా. మీరు కార్యకర్తలు పెట్టుకొచ్చి మీ ఇంటికాడ పెట్టుకుని మీరు జెండాలు కట్టుకుని ఇప్పుడే ఆఫీస్ మీదుగా మేము రహదారి మీదుగా కట్టుకుని పెడితే రాత్రి జెండాలు తోరణాలు బయలు పెట్టాయి. పేరుకేమో డ్వాక్రా సీఏలు చెప్తా ఉన్నారు. ఇది పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారు ఏదో భోజనం పెడతారంట, మీకు ఏదో కుంకుమ ఆడబడుసుకు కుంకుమ పెట్టి చీర పడతారంట అని చెప్పి, ఆయనకి క్రిస్మస్ గుర్తులేదు, సంక్రాంతి గుర్తులేదు, ఇంకా పండగలు ఎన్నో అయిపోయినాయి. ఏ పండగ గుర్తులేదు, కానీ ఎలక్షన్ పండగ మాత్రం పూర్తిగా గుర్తొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఎవరు ప్రజలు ఓటేస్తారో చూస్తాం, వచ్చినప్పుడు అధికారం ఎవరికి వస్తుందో చూస్తూ ఉన్నాం. మీకు సమస్యలు దండిగా ఉన్నాయి ప్రజల దగ్గర, ఒక్క సమస్య కూడా తీర్చలే. నవరత్నాల పేరిట మోసం చేస్తున్న
వాస్తవాన్ని మా దగ్గర తీసుకొస్తుంటే బాధ కలుగుతుంది. ప్రజలు ఏ రకమైన మోసం చేశారో, విధులతో అమాయకత్వాన్ని మీరు ఏ రకంగా బలి తీసుకుంటా ఉన్నారు, కక్షపూరిత ధోరణులతో చేస్తూ ఉన్నారు, అవమానాలు చేస్తున్నారు. డెఫినెట్గా రాబోయే సార్వత్రిక ఎన్నికల 2024 ఎన్నికల సమరంలో చేదొరబడుచుతా ఉన్నారు. ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట, పోడూరు మండలాల వేలాది మంది డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, ఆచంట నియోజకవర్గ పరిశీలకులు మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పౌర సేవలను సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే చేరుస్తూ ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చి ప్రజా మన్ననలు పొందిన నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని, ఇదే గ్రామ స్వరాజ్యానికి నిజమైన నిర్వచనమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల, సినిమా, ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెలుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వేణుగోపాలకృష్ణ మంగళవారం కడియం వెంకాయమ్మపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను టీబీటీ ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని అన్నారు. పాలనా సంస్కరణలో భాగంగా వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా ప్రజల వద్దకే అందించడం సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్య రక్షకులని, ఆరోగ్యవంతమైన సమాజం కొరకు మెరుగైన పారిశుద్ధ్యమే లక్ష్యమని, ఆ దిశగా అధికారులు అడుగులు వేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమా, ఆటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెలుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం ఉదయం కడియం మండలం వెంకాయమ్మపేట గ్రామంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెలుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి స్వచ్ఛత అందరి బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ తాను పాలకుడిని కాదని, ప్రజలకు సేవ చేసేందుకే రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా సీఎం బాధ్యతలు అప్పగించారని, ప్రజల సేవకునిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని అన్నారు. ఈనాటి బంగారమాట. విజయాలే లక్ష్యాలు కావు, విలువలున్న వ్యక్తిగా ఎదగడము ముఖ్యమే. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.